సెకండ్ వన్ ఏంటి, ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్. ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్ వాయుగత కాండ రూపాంతరాలు. ఇక్కడ ఏం జరుగుతుంది ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ అంటే యాక్సిలరీ బర్డ్స్ అండ్ టెర్మినల్ బర్డ్స్ అనేవి ఇక్కడ మోడిఫై అవుతూ ఉంటాయి. మరి అవి ఎలా మోడిఫై అవుతాయి, గ్రీవపు మొగ్గలు కొన మొగ్గలు ఎలా మోడిఫై అవుతాయి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటయ్యా అంటే ఇక్కడ స్టెమ్ టెండ్రిల్స్, కాండ నులితీగలు. స్టెమ్ టెండ్రిల్స్, స్టెమ్ టెండ్రిల్స్ అంటే మీనింగ్ ఏంటి, కాండ నులితీగలు. కాండ నులితీగలు. స్టెమ్ టెండ్రిల్స్ మీన్స్ వాట్, కాండ నులితీగలు అంటాం. ఎలా ఉంటాయి సార్ మరి స్టెమ్ టెండ్రిల్స్ అనేవి ఒకసారి చూద్దాం. సో ఎలా ఉంటాయి అంటే ఇవి సన్నగా ఉంటాయి, సున్నితంగా ఉంటాయి. స్ప్లెండర్ స్పైరల్లీ కాయిల్డ్, సన్నగా సున్నితంగా, ఓకేనా. స్పైరల్లీ కాయిల్డ్ అంటే సర్పిలాకారంలో, సర్పిలాకారంలో ఉంటాయి, సర్పిలాకారంలో ఉంటాయి. మరి ఎక్కడి నుంచి డెవలప్ అవుతాయి ఇవి ఇలాంటివి? ఎస్, ఇవి గ్రీవపు మొగ్గ నుంచి కానీ, గ్రీవపు మొగ్గ యాక్సిలరీ బర్డ్ నుంచి కానీ, ఆర్ టెర్మినల్ బర్డ్స్ అంటే కొన మొగ్గ నుంచి కానీ డెవలప్ అవుతాయి. కొన మొగ్గ నుంచి, గ్రీవపు మొగ్గ నుంచి కానీ, కొమ మొగ్గ నుంచి కానీ ఎలాంటి నిర్మాణాలు వస్తాయంట, సున్నితమైనటువంటి స్లెండర్ స్పైరల్లీ కాయిల్డ్ సెన్సిటివ్ స్ట్రక్చర్స్. దే ఆర్ డెవలప్ ఫ్రమ్ ఈదర్ యాక్సిలరీ బర్డ్ ఆర్ ఇన్ టెర్మినల్ బర్డ్. అంటే యాక్సిలరీ బర్డ్ నుంచి కానీ లేదా టెర్మినల్ బర్డ్ నుంచి కానీ ఏమొస్తాయంట, దెర్ ఈస్ స్టెమ్ టెండ్రిల్స్ ఆర్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్. మరి గ్రీవపు మొగ్గలు నులితీగలుగా మారేదానికి ఎగ్జాంపుల్ ఏంటి? స్టెమ్ టెండ్రిల్స్ లో యాక్సిలరీ బర్డ్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ టెండ్రిల్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే దట్ ఈస్ వాట్, గాడ్స్. అన్ని గాడ్స్ నాన్న అంటే వాటర్ మిలాన్ కానీ, వాటర్ మిలాన్ కానీ, పంప్కిన్ కానీ, పంప్కిన్ కానీ, కుకుంబర్ కానీ, కుకుంబర్, ఇలాంటి గాడ్స్ అన్ని కూడా దేనికి ఎగ్జాంపుల్స్ అంట, యాక్సిలరీ బర్డ్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ టెండ్రిల్స్. మరి కొన మొగ్గలు కూడా డెవలప్ అవుతున్నాయి టెండ్రిల్స్ గా, వాటికి ఏంటివి ఎగ్జాంపుల్స్? దట్ ఈస్ వాట్, ఎస్ గ్రేప్ వైన్స్. గ్రేప్ వైన్స్ అంటే ఏంటి నాన్న, దట్ ఈస్ వాట్ ద్రాక్ష. ద్రాక్ష లోపల కొన మొగ్గ నుంచి స్పైరల్లీ కాయిల్ సెన్సిటివ్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. ఇంతకు దేనికోసం సార్? ఈ కాండ నులితీగల యొక్క విధి ఏమిటి, ఫంక్షన్ ఏంటి అంటే సపోర్ట్ ఫర్ క్లైంబింగ్ పర్పస్. క్లైంబింగ్, ఎగబాకటానికి తోడ్పడతాయి, ఎగబాకటానికి తోడ్పడతాయి, ఎగబాకుతూ పెరుగుతాయి. సపోర్ట్, సపోర్ట్ కోసం కాండం పైన కానీ దేనిపైన కానీ ఆధారపడి పెరుగుతూ ఉంటాయి. ఎస్, దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఫస్ట్ టైప్ స్టెమ్ టెండ్రిల్స్. సెకండ్ వన్ ఏంటి నాన్న, ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఒకటి వేస్తున్నాను చూడండి. ఇలా ఉందనుకోండి కాండము, ఇది లీఫ్, ఇవి నోట్స్ కదా, నోట్స్ నుంచి ఏమొస్తాయి అనుకున్నాం మనం, ఇట్లా లీవ్స్ వస్తాయి. ఇవి లీవ్స్, ఇట్లా లీవ్స్ ఉన్నాయి, ఇట్లా లీవ్స్ ఉన్నాయి అనుకున్నాం. మరి గ్రీవప్ మొగ్గలు అంటే ఇక్కడగా ఉండాల్సింది. ఇగో ఈ గ్రీవప్ మొగ్గల నుంచి ఏమొస్తాయి చూడండి, ఇగో ఇట్లా గ్రీవప్ మొగ్గల నుంచి స్పైరల్లీ కాయిల్డ్ సెన్సిటివ్ స్ట్రక్చర్స్ అనేవి డెవలప్ అవుతాయి. వాటిని ఏమంటాం మనం, స్టెమ్ టెండ్రిల్స్ అని అంటాం. సెకండ్ వన్ ఏంటి నాన్న, థాన్స్. థాన్స్ అంటే ముళ్ళు. థాన్స్ మీన్స్ వాట్, ముళ్ళు. ఇవి ఎలా ఉంటాయి, హార్డ్ పాయింటెడ్ ఊడీ స్ట్రక్చర్స్. హార్డ్ ఊడీ పాయింటెడ్ స్ట్రక్చర్స్. పాయింటెడ్ స్ట్రక్చర్స్ అంటే మీనింగ్ ఏంది నాన్న, హార్డ్ ఊడీ పాయింటెడ్ స్ట్రక్చర్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ హార్డ్ ఊడీ అంటే ఎస్ దట్ ఈస్ వాట్, దృఢంగా, చేవదేరి, దృఢంగా చేవదేరి, మొనదేలిన నిర్మాణాలు. మొనదేలిన నిర్మాణాలు, ఈ మొనదేలిన నిర్మాణాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవి కూడా గ్రీవప్ మొగ్గల నుంచి కానీ లేదా కొన మొగ్గల నుంచి కానీ ఉద్భవిస్తాయి. గ్రీవపు మొగ్గల నుండి కానీ, గ్రీవపు మొగ్గల నుండి కానీ లేదా కొన మొగ్గల నుండి కానీ ఉద్భవిస్తాయి. కొన మొగ్గల నుండి కానీ ఉద్భవిస్తాయి. గ్రీవప్ మొగ్గల నుండి కానీ కొన మొగ్గల నుండి కానీ ఉద్భవిస్తాయి, ఏర్పడతాయి. ఓకేనా?
సో మరి ఇవెందుకు సార్, ఇలా పాయింటెడ్గా మొనదేల్ని ఉండాల్సినటువంటి అవసరం ఏముంది ఇక్కడ? ఎస్, చూడండి నాన్న, జనరల్గా ఇవి శాకాహార జంతువుల బారి నుంచి రక్షించుకోవడం కోసం ఏర్పాటు చేసుకుంటాయి. సో బ్రౌజింగ్ ఎనిమల్స్ అని అంటాం, హెర్బీవోర్స్ అని అంటాం. సో హెర్బీవోర్స్ ఏం చేస్తాయి నాన్న, జనరల్గా ఇవి రూట్స్ని, స్టెమ్స్ని, లీవ్స్ని ఆహారంగా తీసుకుంటాయి. వాటిని ఆహారంగా తీసుకోకుండా ప్రొటెక్షన్ కోసం ఏం చేస్తున్నాయి, ఇవి థాన్స్ని ఫామ్ చేసుకుంటున్నాయి, పాయింటెడ్ లైక్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి ఏమనాలి, శాకాహార జంతువుల బారి నుండి రక్షించుకోవడం కోసం, శాకాహార జంతువుల బారి నుండి రక్షణ కొరకు ప్రొటెక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రొటెక్షన్ ఫ్రమ్ బ్రౌజింగ్ ఎనిమల్స్. బ్రౌజింగ్ ఎనిమల్స్ అంటే ఆకులు తినేటువంటి జంతువులు అని, బ్రౌజింగ్ ఎనిమల్స్ శాకాహార జంతువులు అని చెప్తాం ఇట్లా. ఓకేనా? మరి ఇంతకు థాన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటివో ఒకసారి చూద్దాం. థాన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటివయ్యా అంటే, ముళ్ళకి ఎగ్జాంపుల్స్ ఏంటివయ్యా అంటే బోగన్విలియా అండ్ సిట్రస్. వాట్ ఆర్ ఎగ్జాంపుల్స్ మా? బోగన్విలియా అండ్ సిట్రస్. బోగన్విలియా అంటే మీకు తెలిసిందే కాగితాల పూల చెట్టు. రెండవదేమో సిట్రస్ అంటే నిమ్మ మరియు కాగితాల పూల చెట్టు. రెండింట్లలో ఏ రకమైనటువంటి మోడిఫికేషన్స్ ఉంటాయి? థాన్స్, ముళ్ళనే ఉంటాయి. జాగ్రత్త చూసుకోండి. మీరు ఆ బోగన్విలియా పేపర్ ప్లాంట్ చూస్తే కనుక దాన్ని మనం చూస్తే ఆడ్గా పాయింటెడ్ లైక్ స్ట్రక్చర్స్ కనపడతాయి. ఆ పాయింటెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే గ్రీవప్ మొగ్గల నుంచి కానీ లేదా కొన మొగ్గల నుంచి కానీ డెవలప్ అయ్యేటువంటి స్ట్రక్చర్సే అవి. సో అవి గ్రీవప్ మొగ్గల నుంచి వచ్చినాయి. నేను క్లియర్గా చెప్పాలంటే అవి గ్రీవప్ మొగ్గల నుంచే వచ్చినాయి. అలాంటి గ్రీవప్ మొగ్గల నుంచి వచ్చేటువంటి నిర్మాణాలు ఎలా ఉన్నాయంట? హార్డ్, ఊడి, పాయింటెడ్ లైక్ స్ట్రక్చర్స్. వాటిని ఏమంటాం? థాన్స్, ముళ్ళు అని చెప్తాం. జాగ్రత్తలను చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ మోడిఫికేషన్ ఏందో ఒకసారి చూద్దాం. థర్డ్ వన్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ మోడిఫికేషన్. దీనిపైన క్వశ్చన్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది, చూసుకోండి. దట్ ఈస్ వాట్? ఫిల్లోక్లేడ్. దాని తెలుగులో పత్రావకాండము అంటాం. పత్రావకాండము పేర్లోనే ఉంది చూడండి, పత్రావకాండము, ఫిల్లోక్లేడ్ అంటే మీనింగ్ ఏంటి? కాండం అనేది పత్రంలాగా రూపాంతరం చెందుతుందంట. కాండము పత్రంలాగా రూపాంతరం చెందాల్సిన దాని కర్మ ఏంటి అయ్యా అంటే, ఎస్, ఈ ప్లాంట్స్ అనేవి ఎక్కడ గ్రో అవుతాయంట? వర్షాభావ ప్రాంతాల్లో గ్రో అవుతాయి. దే గ్రో ఇన్ వేర్? యారిడ్ జోన్స్. గ్రో ఇన్ యారిడ్ జోన్స్ అంటే వర్షాభావ ప్రాంతాల్లో గ్రో అవుతాయి. ఎలాంటి ప్రాంతాల్లో గ్రో అవుతాయంట? వర్షాభావ ప్రాంతాలు. వర్షాభావ ప్రాంతాలు అంటే మీనింగ్ ఏంది నాన్న? నీరు సరిగా లభించినటువంటి ప్రాంతాలు. ఆ వర్షాభావ ప్రాంతాల్లో గ్రో అయ్యేటువంటివి ఏంటివంటవి? దట్ ఈస్ వాట్? పత్రావకాండాలకు సంబంధించిన మొక్కలు. మరి వర్షాభావ ప్రాంతాల్లో గ్రో అవడం వల్ల మరి కాండాలు పత్రంలాగా మారాల్సిన అవసరం ఉందా అంటే ఉంది. ఎందుకు చూడండి, అసలు వాటికి నీరు తక్కువగా లభిస్తుంది కదా. మరి నీరు తక్కువగా లభిస్తే పత్రాలు ఉన్నాయనుకోండి అన్న, పత్రాలు ఉంటే పత్రాల పైన పత్ర రంధ్రాలు, స్టొమాటాస్ ఆర్ దేర్ మా. లీవ్స్ అనుకోండి, లీవ్స్ పైన ఏం కనబడతాయి? స్టొమాటాస్ ఆర్ దేర్. ఆ స్టొమాటాస్ ఉండడం వల్ల ఏమవుతాయంట? ఎక్కువ మొత్తంలో వాటర్ అనేది లాస్ అవుతా ఉంటది, ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. సో దట్స్ వై టు రెడ్యూస్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ పర్పస్ హియర్ ద లీవ్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ స్పైన్స్ ఆర్ స్కేల్ లీవ్స్ గా మారిపోతాయి అంటున్నాడు. ఏంటంట? టు రెడ్యూస్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్, to reduce the rate of transpiration, yes, leaves are modified into spines or scale leaves. Spines or scale leaves అంటే మీనింగ్ ఏంటన్నా అంటే, స్పైన్స్ అంటే ఇక్కడ ముళ్ళనొద్దు, స్పైన్స్ అంటే ఇక్కడ ముళ్ళనొద్దు, కంటకాలు అనాలి. కంటకాలు లేదా పొలుసాకులుగా మార్పు చెందడం. కంటకాలు లేదా పొలుసాకులు. ఎందుకు కంటకాలు లేదా పొలుసాకులుగా మారుతున్నాయంటే ఎందుకోసం అంట? బాష్పోత్సేకాన్ని నిరోధించుకోవడం కోసం. ట్రాన్స్పిరేషన్ మీన్స్ వాట్? బాష్పోత్సేకాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసము ఏమవుతున్నాయి?
బాష్పోత్సేకాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసము ఇక్కడ ఈ లీవ్స్ అనేవి మాడిఫైడ్ అవుతున్నాయి. ఎలా మాడిఫై అవుతున్నాయి? స్పైన్స్ అండ్ స్కేల్ లీవ్స్ లాగా మాడిఫై అవుతున్నాయి. జాగ్రత్త చూసుకోండి ఒకసారి. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా అన్నా చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి అనేది ఇది కాండము. ఇలా కాండము వెడల్పుగా విస్తరించిపోయి ఉంది. వెడల్పుగా విస్తరించిపోయి ఉంది కాబట్టి దానిపైన యాక్చువల్గా లీవ్స్ ఎలా ఉన్నాయి? ఇలా ఉన్నాయి. ఇగో ఇవి యాక్చువల్గా లీవ్స్. లీవ్స్ అన్ని ఏమైపోయినాయి? మాడిఫై అవుతున్నాయి. చూడండి, మాడిఫై అయిపోయి దేనిగా మారిపోయినాయి? లైక్ ఏ స్పైన్స్ ఆర్ స్కేల్ లీవ్స్ గా మాడిఫై అయినాయి. ఇగో వీటిని మనం ఏమని పిలుస్తాము? స్పైన్స్. ఏమంటాము? స్పైన్స్, కంటకాలు అంటాం. యాక్చువల్గా స్పైన్స్ అనేవి ఏంటివి? లీవ్సే మాడిఫై అయిపోయి స్పైన్స్ గా మారినాయి. ఇప్పుడు ఇదేంటిది మరి? దట్ ఈస్ వాట్. చూడండి, కలర్ మారుస్తున్నాను. గ్రీన్ కలర్లోగా ఉంది చూడండి. ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది. దీన్ని ఏమని పిలవాలి మరి? స్టెమ్. ఇప్పుడు చూడండి, స్టెమ్ ఎలా కనపడుతుంది? లుక్స్ లైక్ ఏ లీఫ్. కాబట్టి దాన్ని ఏమంటుండు? ఫిల్లోక్లేడ్ ఆర్ పత్రాభకాండము అంటాడు. ఇక్కడ నుంచి క్వశ్చనింగ్ రావడానికి చాలా అవకాశం ఉంది నాన్న. ఎలా చూడండి. ఎస్, దట్ ఈస్ వాట్? ఫ్లాట్, గ్రీన్ ఫ్లాటెండ్ లైక్ ఫిల్లోక్లేడ్ అని అడుగుతాడు. గ్రీన్ ఆకుపచ్చని, ఫ్లాటెండ్ అంటే బల్లపరుపుగా. ఎస్, గ్రీన్ ఫ్లాటెండ్ ఫిల్లోక్లేడ్ ఎందులో ఉంటుంది? గ్రీన్ ఫ్లాటెండ్ ఫిల్లోక్లేడ్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ఓపెన్షియా. దేంట్లో కనబడుతుందంటే అది ఓపెన్షియాలో ఉంటుంది. కాక్టస్, ఓపెన్షియా. బ్రహ్మజముడు అంటామా? కాక్టస్, బ్రహ్మజముడు అని చెప్తాం చూడండి. ఓపెన్షియా కాక్టస్ లోపల ఇలా గ్రీన్ ఫ్లాటెండ్ ఆకుపచ్చని బల్లపరుపు. ఫ్లాటెండ్ అంటే బల్లపరుపు. ఇలానే క్వశ్చన్ అడుగుతాడు, జాగ్రత్త. ఆకుపచ్చని బల్లపరుపు పత్రాభకాండాన్ని కలిగి ఉన్నటువంటి మొక్కకు ఉదాహరణ అంటాడు. అంటే ఆన్సర్ ఏం చెప్పాలి? ఓపెన్షియా అని చెప్పండి. జాగ్రత్త. నెక్స్ట్, గ్రీన్ సిలిండ్రికల్ ఫిల్లోక్లేడ్. గ్రీన్ సిలిండ్రికల్ ఫిల్లోక్లేడ్ అంటే ఏంటి నాన్న? గ్రీన్ సిలిండ్రికల్ ఫిల్లోక్లేడ్ అంటే ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆకుపచ్చని స్తూపాకార పత్రాభకాండానికి ఉదాహరణ. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. దట్ ఈస్ వాట్? యుఫోర్బియాలో స్తూపాకార ఆకుపచ్చని పత్రాభకాండాన్ని కలిగి ఉంది. ఇక లాస్ట్ వన్ ఏంటంటే నీడిల్ లైక్ ఫిల్లోక్లేడ్స్. అంటే నీడిల్ లైక్ ఫిల్లోక్లేడ్స్ అంటే మీనింగ్ ఏంటి అయ్యా అంటే ఇక్కడ ఎస్, నీడిల్ లైక్ అంటే సూదుల వంటి ఫిల్లోక్లేడ్స్ పత్రాభకాండాలు ఎందులో ఉంటాయి? దట్ ఈస్ అబౌట్ వాట్? కాజురైనా, సరుగుడు. తెలుగులో అయితే ఏమంటాడు? సరుగుడు మొక్కలో కనిపిస్తుంది. కాజురైనా, సరుగుడు. నీడిల్ లైక్ ఫిల్లోక్లేడ్స్ ఆర్ సీన్ ఇన్ అంటే ఏం చెప్పాలన్న ఆన్సర్? దట్ ఈస్ వాట్? కాజురైనా, సరుగుడు. ఇలా వెరీ వెరీ ఇంపార్టెంట్ గా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇగో ఇక్కడ నుంచి మీకు క్వశ్చనింగ్ రావడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని సార్లు వేరు రూపాంతరాల నుంచి ఇచ్చిండు. మరి ఈసారి ఫోకస్ చేసినా చేస్తాడు. జాగ్రత్త చూసుకోండి. గ్రీన్ ఫ్లాటెండ్ ఫిల్లోక్లేడ్ అని ఎందులో కనబడుతుంది? ఓపెన్షియా. గ్రీన్ సిలిండ్రికల్ ఫిల్లోక్లేడ్ ఎందులో కనబడుతుంది? యుఫోర్బియా. నీడిల్ లైక్ ఫిల్లోక్లేడ్స్ ఎందులో కనబడుతుంది అంటే దట్ ఈస్ వాట్? కాజురైనా. ఇలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫిల్లోక్లేడ్ అంటే ఏం చెప్పాలి? కాండము పత్రం లాగా రూపాంతరం చెందడము. మీన్స్ స్టెమ్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ లీఫ్ లైక్ స్ట్రక్చర్. దే క్యారీ అవుట్ వాట్? దే కంటైన్ క్లోరోఫిల్ పిగ్మెంట్ అంటే పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. మరి పత్రహరితాన్ని కలిగి ఉంటాయి కాబట్టి అవి ఏం చేస్తాయి నాన్న? దే ఇన్వాల్వ్డ్ ఇన్ వాట్? ఫోటోసింథసిస్. పత్రాభకాండాలు ఎందులో ఇన్వాల్వ్ అవుతాయంట? ఫోటోసింథసిస్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఎందుకో ఇక్కడ పత్రాలు ఏమైపోయినాయి? స్పైన్స్ గా మారినాయి. మరి పత్రాలు కంటకాలుగా మారితే మరి దానికి కావలసిన ఫుడ్ ఎలా? అందుకోసము కాండాలు ఏమైతున్నాయి? పత్రాల్లాగా వెడల్పుగా విస్తరించి మరి పత్రాభకాండాలుగా రూపాంతరం చెందుతున్నాయి. అలా పత్రాభకాండాలుగా రూపాంతరం చెందడం వల్ల వాటిలో పత్రహరితం అనేది డెవలప్ అయింది. ఆ పత్రహరితం ఉండడం వల్ల అవి కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని ఆహార పదార్థాలను తయారు చేసుకుంటున్నాయి. దే క్యారీ అవుట్ ఫోటోసింథసిస్ వెన్ దే కంటైన్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అని గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిల్లోక్లేడ్ సంబంధించింది. నెక్స్ట్ వన్ ఏంటి? క్లాడోడ్ ఆర్ క్లాడోఫిల్. నెక్స్ట్ మోడిఫికేషన్ ఏముంది? క్లాడోడ్.
ఆర్ క్లాడోఫిల్. క్లాడోడ్ ఆర్ క్లాడోఫిల్ ఇంగ్లీష్ వర్డే తెలుగు వర్డ్ ఇచ్చిండు అన్న జాగ్రత్త. ఏంటి మరి క్లాడోడ్ ఆర్ క్లాడోఫిల్ అంటే దే షో లిమిటెడ్ బ్రాంచెస్. దే షో వాట్? లిమిటెడ్ బ్రాంచెస్. ఎలా ఉంటాయంట? దే గ్రో ఇన్ వాట్? లిమిటెడ్ బ్రాంచెస్. లిమిటెడ్ బ్రాంచెస్ contain chlorophyll pigments. Chlorophyll pigments contain chlorophyll pigments involved in photosynthesis. అంటే నిర్ణీత పెరుగుదలను చూపేటువంటి శాఖలు. నిర్ణీత పెరుగుదల చూపే శాఖలు అవి పత్ర హరితంగా ఉంటూ కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటాయి. అలాంటి వాటిని మనం ఏమంటామంటే క్లాడోడ్ ఆర్ క్లాడోఫిల్స్ అంటాం. ఇలా ఉందనుకోండి కాండము. ఈ కాండం పైన ఇలా శాఖలు అనేవి నిర్ణీత పెరుగుదలను కలిగి ఉంటాయి. ఇలా తక్కువ గ్రోత్ని చూపుతాయి. ఇలా తక్కువ గ్రోత్తో ఉండేటువంటి ఈ శాఖలను ఏమని పిలుస్తాం మనము అంటే క్లాడోడ్ ఆర్ క్లాడోఫిల్స్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆస్పరాగస్. ఆస్పరాగస్ పిల్లి తీగలు అంటాం. తెలుగులో అయితే ఏమంటాం? పిల్లి తీగలు. పిల్లి తీగలు, శతమూలి అని కూడా పిలుస్తారు. పిల్లి తీగలు, శతమూలి అని కూడా పిలుస్తారు అన్న ఆస్పరాగస్. ఇది క్లాడోడ్ ఆర్ క్లాడోఫిల్ కు సంబంధించినటువంటి రూపాంతరం. రైట్. నెక్స్ట్ ఇక వన్ మోర్ ఏంటయ్యా అంటే దట్ ఈస్ వాట్? దుంప వంటి కాండము. ట్యూబరస్ స్టెమ్. ట్యూబరస్ స్టెమ్. స్టెమ్ ట్యూబర్ కాదు నాన్న, ట్యూబరస్ స్టెమ్ అంటే దుంప వంటి కాండము. దుంప వంటి కాండము. దుంప వంటి కాండము అంటాం. ట్యూబరస్ స్టెమ్ లేదా దుంప వంటి కాండము అంటాం. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ జనరల్గా మనకి ఆహార పదార్థాలు నిల్వ చేయడం. ఎక్కడ నిల్వ చేస్తాయి మరి? గ్రీవపు మొగ్గలు, కొన మొగ్గలు అనేవి గ్రీవపు మొగ్గలు, కొన మొగ్గలు, కొన మొగ్గలు. గ్రీవపు మొగ్గలు, కొన మొగ్గలు. గ్రీవపు మొగ్గలకు సంబంధించింది దట్ ఈస్ వాట్? డయాస్కోరియా. మీకు దుంప కంటి కాండం అనొద్దు, దాన్ని ఏమనాలంటే లఘు లక్షణము. బల్బిల్ అని చెప్పండి. ఇక సింపుల్గా దీన్ని ఏం చెప్పండి అంటే బల్బిల్. బల్బిల్ అనండి. తెలుగులో ఏమంటాము? లఘు లక్షణాలు అంటాం. లఘు లక్షణాలు. ఓకేనా? లఘు లక్షణాలు అంటాం. రైట్. గ్రీవపు మొగ్గలకు ఎగ్జాంపుల్ డయాస్కోరియా, కొన మొగ్గలకు ఎగ్జాంపుల్ అగేవ్. ఈ రెండింటిలో ఏమవుతాయంట? గ్రీవపు మొగ్గలు, కొన మొగ్గలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి. అంటే యాక్సిలరీ బర్డ్స్, టెర్మినల్ బర్డ్స్ స్టోర్ వాట్? ఫుడ్ మెటీరియల్. ఆహార పదార్థాన్ని నిల్వ చేస్తాయి. అందువల్ల అవి ఉబ్బి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది కాండం అయితే ఈ కాండం పైన ఏముంటుంది? కనుపు ఉంటుంది అనుకున్నాం. ఇలా ఈ కనుపు వద్ద నుంచి ఏమొస్తుందనా? ఇలా మనకి కనుపు వద్ద నుంచి ఏమొస్తుంది? పత్రం అనేది ఉద్భవిస్తుంది. ఇలా ఉంది కాండము. ఇది కనుపు మీన్స్ దట్ మీన్స్ వాట్? నోడు. ఇగో ఇదేంటిది? లీఫ్. ఇలా ఉంది. ఇలా ఉంది అనుకుందాం. ఇది డయాస్కోరియా లీఫ్ అనుకోండి. ఇట్లా ఉంది డయాస్కోరియా లీఫ్. ఇప్పుడు ఈ డయాస్కోరియా లీఫ్లో ఇగో ఇది గ్రీవప్ మొగ్గ కదా. ఈ గ్రీవప్ మొగ్గ ప్రాంతంలో ఇక్కడ ఆహార పదార్థాలు నిల్వ చేసి ఉబ్బుతాయి. ఇప్పుడు దీన్ని ఏమంటాము అంటే దట్ ఈస్ వాట్? బల్బిల్. లఘు లక్షణము అంటాం. మరి ఈ లఘు లక్షణం కనుక సపరేట్ అయిందనుకోండి, పేరెంట్ నుంచి సపరేట్ అయిందనుకోండి, సపరేట్ అయి మృతికపై పడ్డప్పుడు ఏం చేస్తుంది? ఇది అబ్బురపు వేలని ఏర్పాటు చేసుకుంటుంది. అడ్వాంటీషియస్ రూట్స్ని ఫామ్ చేస్తుంది. వెన్ దే డిటాచ్ ఫ్రమ్ ద పేరెంట్ బాడీ దీస్ బల్బిల్స్ ఆర్ దే ప్రొడ్యూస్ అడ్వాంటీషియస్ రూట్స్ ఇన్ టు ద సాయిల్. దే బికమ్ లీడ్స్ టు ఇండివిజువల్ లైఫ్. అది ఒక స్వతంత్ర జీవనాన్ని కలిగి ఉంటాయి. ఇలాంటి వాటిని ఏమంటాం మనము? బల్బిల్ లేదా లఘు లక్షణాలు అని చెప్తాం. ఇవి మనకున్నటువంటి వాయుగత కాండ రూపాంతరాలు. ఏమేమి ఉన్నాయి వాయుగత కాండ రూపాంతరాలు?
నెంబర్ 1 వచ్చేసి కాండ నులితీగలు స్టెమ్ టెండిల్స్ అన్నాం. నెంబర్ 2 వచ్చేసి ముళ్ళు అంటే థాన్స్ అన్నాం. నెంబర్ 3 వచ్చేసి పత్రాభ కాండాలు అన్నాం. నెంబర్ 4 వచ్చేసి లఘు లక్షణాలు బల్బిల్స్ అన్నాం. బల్బిల్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే డయాస్కోరియాలో గ్రీవపు మొగ్గలు, అగేవులో కొన మొగ్గలు ఆహార పదార్థాన్ని నిల్వ చేసి ఉబ్బి ఉండి ఇలా చూడడానికి లక్షణం మాదిరిగా ఉంటాయి కానీ లక్షణాలు కావు, లఘు లక్షణాలు. ఈ లఘు లక్షణాలు అనేవి మృత్తికపై పడ్డప్పుడు అవి ఏమైతాయి, సో అబ్బురపు వేలను ఏర్పరచుకొని కొత్త జీవనాన్ని కొనసాగిస్తాయి. ఈ క్లాడోడ్లు అంటే ఏంటివంటే ఇది ఒక కాండం అయితే కాండం పైన ఉన్న ఈ శాఖలు నిర్ణీత పెరుగుదలను చూపడం అంటే లిమిటెడ్ గ్రోత్. దే షో లిమిటెడ్ గ్రోత్ ఆఫ్ ద బ్రాంచెస్. గ్రోత్ ఆఫ్ ద బ్రాంచెస్ ఎలా ఉంటుందట, గ్రోత్ లిమిటెడ్ గా ఉంటుంది. అలాంటి వాటి యొక్క పెరుగుదల శాఖలు అనేవి లిమిటెడ్ గా ఉండేటువంటి మొక్కకు ఉదాహరణ ఏంటి అంటే ఆస్పరాగస్. ఏంటిది అది, పిల్లి తీగలు అని చెప్తున్నాం. ఓకేనా. సో మరి నెక్స్ట్ ఏంటి, థాన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏమనుకున్నాం, ఒకటి బోగన్విలియా, రెండవది ఏంటిది సిట్రస్ నిమ్మ. ఈ రెండింటిలో కూడా ఆర్డ్ వుడీ పాయింటెడ్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి డెవలప్ అవుతాయి. అవి దేనికోసం ఏర్పడుతున్నాయి అంటే రక్షణ కొరకు, చాలా ఇంపార్టెంట్, రక్షణ కొరకు. మరి స్టెమ్ టెండిల్స్ దేనికోసం ఏర్పడుతున్నాయి అంటే క్లైంబింగ్, ఎగబాకడాని కోసం ఏర్పడుతున్నాయి. స్టెమ్ టెండిల్స్ కూడా గ్రీవప్ మొగ్గలు కొన మొగ్గల నుంచే వస్తున్నాయి. వాటర్ మిలాన్, కుకుంబర్, పంపుకిన్, గ్రేప్ వైన్స్ ఏమో కొన మొగ్గల నుంచి ఉద్భవిస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఫిల్లోక్లేట్ పత్రాభకాండం ఎలా ఉంది, ఆకుపచ్చగా బల్లపరుపు అయినటువంటి నిర్మాణం, ఆకుపచ్చగా స్తూపాకార నిర్మాణం, నెక్స్ట్ సూదుల వంటి నిర్మాణం, ఇవన్నీ కూడా కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటాయి. కేర్ఫుల్ నేనా. ఫిల్లోక్లేట్స్ అనేవి నాట్ దట్ లీఫ్ మోడిఫికేషన్, దట్ ఈస్ ద స్టెమ్ మోడిఫికేషన్. అంటే స్టెమ్మే దే బికమ్స్ ఇంటూ లీఫ్ లైక్ స్ట్రక్చర్ బికాస్ దీస్ ప్లాంట్స్ ఆర్ గ్రో ఇన్ arid జోన్స్. వర్షాభావ ప్రాంతాల్లో పెరగడం వల్ల, నీరు సరిగా లభించకపోవడం వల్ల ఉన్నటువంటి నీరు కాస్త బాష్పోచేక రూపంలో రవాణా చెందిందనుకోండి, వాటి యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ దెబ్బతింటాయి. అందుకోసం ఆ మొక్కలు పత్రాలు మీన్స్ లీవ్స్ అనేవి మాడిఫై అయిపోయి స్పైన్స్గా మారాయి, పొలుసాకులుగా మారాయి. సో అప్పుడు కాండాలు పత్రం చేసే విధిని నిర్వర్తించడం కోసం వెడల్పుగా మారి ఆకుపచ్చగా అవుతున్నాయి, బల్లపరుపుగా మారుతున్నాయి, స్తూపాకారంగా మారుతున్నాయి, సూదుల వలె మారిపోయి అవి ఆకుపచ్చ నిర్మాణంగా ఉండి కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. దీస్ ఆర్ ద వాట్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్. మనం ఈ అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ కింద 4 నేర్చుకున్నాం. ఒకటి కొమ్ము మీన్స్ రైజోమ్, కామ్, స్టెమ్ ట్యూబర్, బల్బ్. సో రైజోమ్ కి అల్లము, జింజిబర్, కర్క్యూమా, పసుపు నేర్చుకున్నాం, బనానా ఆల్సో. తర్వాత కామ్కి వచ్చేసి ఎగ్జాంపుల్ కొలకేసియా, అమార్ఫోపాలస్, కాల్చికం నేర్చుకున్నాం. తర్వాత స్టెమ్ ట్యూబర్కి వచ్చేసి పొటాటో, ఐసార్ హెల్ప్స్ ఇన్ వెజిటేటివ్ ప్రాపగేషన్ అని చెప్పిన. 4th వన్ వచ్చేసి బల్బు, ఎగ్జాంపుల్ ఆనియన్ అండ్ గార్లిక్ అని చెప్పుకున్నాం. ఇక్కడ 4 మోడిఫికేషన్స్ ఉన్నాయి, స్టెమ్ టెండిల్స్, థాన్స్, ఫిల్లోక్లేట్స్, క్లాడోడర్, క్లాడోఫిల్, ఫైనల్లీ బల్బిల్స్, లఘు లక్షణాలు. ఇలా 5 మోడిఫికేషన్స్ అనేవి కనబడుతున్నాయి. ఇందులో చూడండి అన్న జాగ్రత్త, అన్ని అండర్ గ్రౌండ్ స్టెమ్స్ అంటే అన్ని భూగర్భ కాండాలు శాఖీయ వ్యాప్తిలో తోడపడుతున్నాయి. బట్ ఇక్కడ వాయుగత కాండ రూపాంతరాలు అన్ని శాఖీయ వ్యాప్తిలో తోడపడతలేవు. ఓన్లీ చూడండి ఇక్కడ ఓన్లీ ఏంటివంట చూడండి, ఓన్లీ లఘు లక్షణాలు మాత్రమే ఏమవుతాయంట శాఖీయ వ్యాప్తి. ఎందుకంటే చూడండి అబ్రప్వేలు ఏర్పరచుకుంటున్నాయా, కాబట్టి బల్బిల్స్ దేంట్లో ఇన్వాల్వ్ అవుతాయి, శాఖీయ వ్యాప్తి వెజిటేటివ్ ప్రాపగేషన్ లో తోడ్పడతాయి. వెజిటేటివ్ ప్రాపగేషన్ జాగ్రత్త, అన్ని భూగర్భ కాండాలు శాఖీయ ప్రత్యుత్పత్తిలు జరుపుకును. స్టేట్మెంట్ 1 కరెక్ట్. అన్ని వాయుగత కాండ రూపాంతరాలు శాఖీయ వ్యాప్తిలో తోడ్పడును. రాంగ్. వాయుగత కాండ రూపాంతరాల్లో ఓన్లీ లఘు లక్షణాలు మాత్రమే, కేవలం లఘు లక్షణాలు మాత్రమే శాఖీయ వ్యాప్తిలో తోడ్పడతాయి. జాగ్రత్త. ఓకే, ఇవి 2 రూపాంతరాలు కంప్లీట్ అయినాయి. మన నెక్స్ట్ సెషన్లో దట్ ఈస్ వాట్ సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ చూసి లీఫ్ ఇంట్రడక్షన్ చూద్దాం నాన్న. జాగ్రత్తగా.